ఉన్నామో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మేము క్రిస్మస్ మార్కెట్కి వచ్చాము, విచ్ ఇస్ ఇన్ హార్లెమ్. ఈ హార్లెంలో 3 రోజులు పెట్టారు. ఆ 3 రోజుల్లో మేము 3rd డే వచ్చాము ఈ క్రిస్మస్ మార్కెట్ చూడడానికి. ఇంకెక్కువ ఇక్కడే మాట్లాడుకుంటే మనం లోపలికి ఎప్పుడు వెళ్ళి చూస్తాం. పదండి పోదాం, రండి రండి. చూడండి క్రిస్మస్ ట్రీ. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నాం కదా. అమ్మాయిలు అన్నావు, అమ్మాయిలు అన్నావు. ఉంటారు అందరూ. ఎందుకంటే మన ఒకవేళ ఇటలీ వీడియో చూస్తుంటే రాజు అందరికీ తెలుస్తుంది. మీకు మేము, మాకు మీరు లాగా, మనకి మనం Welcome to our channel. So basically, we got bubble tea today. Warm sugar, brown milk tea. Warm sugar. And we're Tusi, what are you getting? Or what? What are you getting? The same as that. Brown sugar milk tea with tapioca and brown sugar sauce. Why? What happened? He always repeats the same thing. Let me have my moment. My vlogger moment. వీడి ఫేస్ చూపి. అసలు వీడి మనోభావాలు చూడు. వాడికి చూరోస్ కావాలి, ఇవన్నీ వద్దు. వాడు 3 సిస్టర్స్ మధ్యలో నలిగిపోయినటువంటి బ్రదర్. వాడు 3 సిస్టర్స్ మధ్యలో ఉంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఫేస్. నలిగిపోయి చితికిపోయాడు. నిజంగా ఈ బబుల్ టీ అనేది ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు. ఇది ఒక టీ ఉంటుందని తెలుసు కానీ ట్రై చేయలేదు. నేను ఆర్డర్ చేయలేదు ఎందుకంటే తపస్సు ఆర్డర్ చేసుకుంది, అది ఎలాగో తాగదు కాబట్టి నేను ట్రై చేయొచ్చు. వీళ్ళు చాలాసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తాం. వీళ్ళు ఏదో స్పెషల్ ఆర్డర్ చేసినట్టున్నారో లేకపోతే వేడిగా కావాలన్నారా? వేడిగా కావాలన్నారా? వేడిగా కావాలన్నారా లేకపోతే వీళ్ళే ఏకైక కస్టమర్స్. ఈ షాపు ఈ అవతారం అంతా చూస్తుంటే మరి నాకు కూడా డౌట్ వస్తుంది. కాదు, ఇక్కడ అయిపోయినట్టుంది మొత్తం క్రిస్మస్ మార్కెట్. అంటే వీళ్ళు టీ చల్లగుండా, చల్లగుండా కాదు వేడిగుండా తీసుకోండి. థ్యాంక్ యూ. వచ్చేమేటు మరి ఇద్దరు చేసుకొని ఎలా ఉంది? Is it good? రియలీ గుడ్లో చెప్పలేదేంటి? రియలీ గుడ్ యావరేజ్? నేను టేస్ట్ చేస్తే బబుల్స్ వచ్చాయి తింటున్నా. ఇందులో మనం ఏమంటారు సగ్గుబియ్యం గింజలు వచ్చినట్టు వచ్చాయి. బబుల్ టీ అంటే అదే. బబుల్ టీ అంటే అదేనా? అదే బోబా అంటారు. బోబా అంటారు. బోబా సగ్గుబియ్యం గింజలు ఉన్నాయి లోపల. పోనీ వాళ్ళు తెలిసింది కదా నీకు బోబా టీ అంటే ఏంటో. మార్కెట్కి లాస్ట్ డే ఇవాళ, ఈ వీకెండ్ 3 days పెట్టారు. దానిలో భాగంగా లాస్ట్ డేలో మేము వచ్చాము. ఎందుకంటే మన వీకెండ్ కూడా కలిసి రావాలి, మనం ఫ్రీగా ఉండాలి, వీళ్ళు మూడ్లో ఉండాలి, ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చాం. చూద్దాం ఏమేమి పెట్టారో. చాలా అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా స్టాల్స్ అవి పెట్టారు. ఈసారి ఏం చేస్తారో చూడాలి. బాగున్నాయి రకరకాల సాక్సులు, స్కార్ఫ్లు, చిన్న చిన్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ పెట్టారు. చాలా క్రౌడెడ్గా ఉంది. గైస్ మీరు దగ్గరలోనే ఉండండి అమ్మా. ఇక్కడ ఈ స్టాల్లో మనకి వామ్ హాట్ చాక్లెట్స్ అవి దొరుకుతున్నాయి. అలాగే కొంచెం హాట్ వైన్ ఇక్కడ చాలా ఫేమస్. ఈ చలికి అందరూ వేడివేడిగా తాగాలనుకుంటారు కాబట్టి. అవును, హాఫ్ వేసి ఏంటో ఏదో అంటారు డైలాగ్, ఏంటది హాఫ్ ఏంటి ఫుల్ వేసేద్దాం అంటారు. దానికే ఇది వేడివేడిగా. Hey, goedemiddag. De kleintje. Ja. Eentje, ja. 1 of 2? 1 is goed. 1 is goed.
Maar dat is erop gewild. Nutella, kaneelcijfer, poedercijfer. Nutella. Dat wordt 7,50. Ja, peanuts. Ja. Ja, is goed, dankjewel. Fijn afkomen. ఈ చుర్రోస్ అనేవి వీళ్ళకి ఒక ఎమోషన్. వేడిగా ఉన్నట్టున్నాయి, చూసుకోండి. కింద పడిపోయేలా ఉంది అది. ఫస్ట్ అది తీసుకొని తినండి, ఓకేనా? దీని మీద దీని దేంతో తయారు చేస్తారో తెలియదు, కానీ వీళ్ళకి బాగా ఇష్టం. దాని మీద న్యూటెల్లా అది బాగా పోసి ఇచ్చారు వేడివేడిగా, ఓకేనా? హౌ ఇస్ ఇట్? మ్యాక్రోన్స్ కావాలంట మనకి. ఏం కావాలి? మ్యాక్రోన్స్. ఎక్కడున్నాయి మ్యాక్రోన్స్? తీసుకుందాం పదా. లేటర్ అన్నావే. మ్యాక్రోన్స్ అవి కోకో బాల్సా? ఇదే కదా ఇవే ఉన్నాయి ఇక్కడ. న్యాచురల్ ఇదే కదా నీకు కావాలి. అవి కాదు దానికి కావాల్సింది. ఏమైంది? ఏం లేదు, మ్యాక్రోన్ ఇటు తిరగండి. ఏమైంది? మ్యాక్రోన్ పాపం మ్యాక్రోన్ ఏదో ఉందని చెప్పి వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. అదేమో మ్యాక్రోన్ కాదన్న విషయం తర్వాత లేట్గా తెలిసింది. ఆయనకి కావాల్సిన మ్యాక్రోన్స్ దొరకలేదని చాలా అప్సెట్ అయిపోయింది. సరే ఎక్కడో అక్కడ ఇంకో స్టాల్ పెడతారులే అని చెప్పి అలా ఇంకో పక్కకి వెళ్తూ ఉన్నాము. ఈ స్టోర్లో అన్ని రకరకాల చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రిస్మస్ ట్రీ మీద తగిలించుకోవడానికి అనమాట. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి, చూడ్డానికి బాగున్నాయి, కానీ కాస్ట్ వరకు చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఓన్లీ క్రిస్మస్ మార్కెట్ అన్నీ చూసుకొని అలా ఏదైనా నచ్చినవి ఏమైనా ఉంటే తినడం తాగడం, అంతేగాని ఏమైనా పర్చేసింగ్ అంటే ఇంకా అంతే సంగతి. చాలా కాస్ట్ బాబు.
హనా కిషు. యూరోప్ క్రిస్మస్ మార్కెట్స్కి చాలా చాలా ఫేమస్. ఈ సీజన్ వచ్చిందంటే చాలు రకరకాల ప్లేసెస్లో రకరకాల క్రిస్మస్ మార్కెట్లు పెడతారు. యూరోప్ అంతా కూడా కొన్ని ప్లేసెస్లో అయితే అతి భారీగా పెడుతూ ఉంటారు. ఇది చూడడానికి రకరకాల కంట్రీస్ నుంచి ఈ పర్టికులర్ సీజన్లో వచ్చి క్రిస్మస్ మార్కెట్స్ని చూస్తూ ఉంటారు. ఇక్కడ నెదర్లాండ్స్లో కూడా చాలా చోట్ల పెద్ద పెద్ద క్రిస్మస్ మార్కెట్స్ పెట్టారు. ఈ హార్లిమ్ అందులో ఒకటి. ఇది చాలా పెద్ద క్రిస్మస్ మార్కెట్. కొన్ని వందల స్టోర్స్ ఉన్నాయి. ఎంతసేపు తిరిగినా కూడా స్టోర్స్ వస్తూనే ఉంటాయి. అలా సరదాగా మనకి టైంపాస్ అవుతుంది. అలాగే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం ఈ క్రిస్మస్ టైంలో కొంచెం వెచ్చగా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నీ అలా తిరుగుతూ ఉంటే. ఈ షాప్లో అన్నీ భలే చిన్న చిన్న స్కార్ఫ్లు, సాక్స్లు, క్యాప్లు అవి ఉన్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ సాక్స్లు. అంటే ఈ ఏజ్ పిల్లలు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఉంటే ఎంత బాగుండో అనిపించింది. అసలు కొండ కోసం ఉన్న పిల్లలు ఉంటే బాగుండు అనిపించింది. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. చూపించు. అడుగు. పాపం ఇది కొనుక్కుందాం అనుకుంది కానీ అది సేల్కి కాదని తెలిసి చాలా డిసప్పాయింట్ అయ్యింది. యా మా అమ్మ క్రిస్మస్ మార్కెట్లో బ్యాగులు ఏమైనా ఉంటే కొనమని చెప్పింది. అమ్మ నేను కొనలేదు, చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ పెద్ద గొప్పగా కూడా ఏవీ లేవు. ఇదిగో నీకే వీడియో ప్రూఫ్ అనమాట ఇది. ఓకేనా? మొత్తానికి మ్యాక్రోన్స్ పట్టాము. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అయిపోతున్నాయి కానీ దానికి నచ్చినవి అయితే దొరికాయి. చాలా హ్యాపీ. ఇది చూడడం కోసం మేము చాలా వెతికి ఇంకా క్లోజింగ్ టైంకి వెళ్ళాము. దానికి నచ్చిన మ్యాక్రోన్స్ అండ్ డచ్ మ్యాక్రోను 2 రకాలు తీసుకుంది. అమ్మయ్య అది హ్యాపీ అయితే మేము హ్యాపీ. తెల్లగడ్డ ఉంటే అలా ఉంటావు. నల్లగడ్డ వేసుకున్నారు. క్రిస్మస్ మార్కెట్స్ చూపించండి అని చాలామంది అడిగారు. ఇదిగోండి మేము హార్లెమ్ క్రిస్మస్ మార్కెట్కి వచ్చాము, తిరిగాము, చూసాము, మీకు కూడా చూపించేస్తున్నాము. చాలా చాలా బాగుంది, మంచి ఫీలింగ్ ఉంది. అన్ని కలర్ఫుల్గా అన్నీ చూస్తుంటే మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కూడా అన్నీ చూపించేసాము మోస్ట్లీ. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ ఇంకొక క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ వీడియో తీస్తాను. అవి కూడా మీకు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా సరదాగా ఈ వీడియోని చూశారు కాబట్టి లైక్ చేయండి. ఒకవేళ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ ఫేస్ ఇది.